ఏ విషయాన్నైనా సరే సరిగ్గా అర్థం చేసుకుని ఆచరిస్తేనే దాని ఫలితాన్ని మనం అనుకున్నట్టుగా పొందగలుగుతాం. ఏదైనా ఒక విషయం ఆచరించాలి అంటే సరిగ్గా దాని గురించి అర్థం చేసుకోగలగాలి. ఆ తర్వాతనే దాన్ని మనం అమలు చేయాలి. అప్పుడే అనుకున్న ఫలితం అనుకున్నట్టుగా దక్కుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ లో జరుగుతున్న తప్పు కూడా ఇలాంటిదే. దానిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమే. నేను చెప్తున్న ఈ విషయం దేని గురించి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో భాగమైన ఎఫర్మేషన్స్ గురించి. కోరింది కోరినట్టు దక్కించుకోవడంలో మనం ఎఫర్మేషన్స్ ని ఉపయోగిస్తాం. 1-2 ఎఫర్మేషన్స్ కాదు, చాలా ఎఫర్మేషన్స్ నే ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఉపయోగం అనేది ఉండదు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది ఆలోచించి ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ ని పనిచేయటం లేదు అని ఒక నిర్ధారణకి వచ్చేస్తారు. కానీ అలా నిర్ధారించుకునే ముందు ఈ వీడియోని ఒక్కసారి వినండి. విన్న తర్వాత మీరే నిర్ణయించుకోండి. ఈ వీడియోని చూడటం కంటే ముందు మీరు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది. అదేంటంటే, మీలో ఎంతమంది ఎఫర్మేషన్స్ ని చెప్తున్నారు? ఒకవేళ ఎఫర్మేషన్స్ ని చెప్తున్నట్లయితే ఈ ఎఫర్మేషన్స్ అనేవి ఎంతమందికి పనిచేస్తున్నాయి అనే దానికి సమాధానం తెలియచేయండి. 100కి 70-80% మందికి పని చేయటం లేదు అనే సమాధానమే వస్తుంది. ఎందుకో తెలుసా? మీరు చెప్తున్న ఎఫర్మేషన్స్ ని మార్చడం కాకుండా చెప్పే విధానాన్ని మార్చి చూడండి. 100కి 100% అందరికీ పనిచేస్తుంది. ఒక ఎఫర్మేషన్ కావచ్చు, లేదా ఒక మంత్రం కావచ్చు, ఇలా ఏదైనా సరే లోపం అనేది వాటిలో ఉండదు, మనలోనే ఉంటుంది. అందుకే అది మనకు పనిచేయదు. ఈ సృష్టిలో లోపం ఎప్పుడూ ఉండదు. ఏదైనా లోపం ఉంది అంటే అది మన నుండే ఉండాలి. అయితే ఈ ఎఫర్మేషన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకునే ముందు ఎందుకు పనిచేయటం లేదో కూడా మనకు తెలియాల్సింది. దానిలో భాగంగానే ఒక చిన్న ఉదాహరణని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎవరినైనా పిలుస్తున్నప్పుడు వారు మీ పిలుపుకి పలకాలన్నా, దానికి తిరిగి స్పందించాలన్నా ఇక్కడ ఏం జరగాలి? ఒకసారి ఆలోచించి చెప్పండి. ముందు మీరు పిలిచిన పిలుపు అనేది వారికి వినబడితేనే కదా వారు దానికి స్పందించగలుగుతారు. మీరు వారికి వినిపించేటట్టుగా పిలిస్తేనే కదా వారు మీ వైపుకి తిరిగి చూడగలుగుతారు. అంటే ఇక్కడ మీరు పిలిచే పిలుపు అనేది ఎదుటి వ్యక్తికి వినబడాలి. అప్పుడే ఎదుటి వ్యక్తి నుండి స్పందనని మీరు ఆశించాలి. ఇక్కడ ఆలోచిస్తే తప్పు ఎవరిది? పిలుస్తున్న మీదా, లేకపోతే స్పందించని ఎదుటి వ్యక్తిదా? ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయడంలో కూడా అలాంటి పొరపాటే మీ నుండి జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఆ పొరపాటుని మీరు గ్రహించాలి. ఇక్కడ మీరు చెప్పేదానికి కూడా యూనివర్స్ అనేది స్పందించలేకపోతుంది అంటే దానికి కారణం మీరు చెప్పేది విశ్వానికి చేరడం లేదు అని అర్థం చేసుకోండి. విశ్వానికి చేరాలి అంటే మీరేమి పెద్దగా బిగ్గరగా శబ్దాన్ని చేస్తూ చెప్పనవసరం లేదు. చక్కటి పదాలతో, చిన్న చిన్న వాక్యాలతో సిద్ధం చేసుకోవాలి. ముందుగా దీనికి మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ కోరిక ఏంటి? మీకు ఏం కావాలనుకుంటున్నారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు విశ్వం నుండి ఏం పొందాలని ఆశిస్తున్నారు? మీలో ఒక స్పష్టత అనేది ఉండాలి. ఇప్పుడే, ఈ క్షణమే మీకు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని ఈ క్షణంలోనే నిర్ణయించుకోండి. దాన్ని ఒక పేపర్ మీద రాయండి. రాయడం అంటే పెద్ద పెద్ద లైన్లు రాయటం కాదు, వీలైనంత చిన్నగా రాయాలి. అది కూడా పాజిటివ్ పదాలను ఉపయోగించి రాయాలి. వీలైనంత వరకు పాజిటివ్ ఆలోచనల్ని, పాజిటివ్ మాటల్ని అలవాటుగా చేసుకోండి. పాజిటివ్గా ఆలోచించడం కష్టం అనుకుంటే అంగీకరించడాన్ని అలవాటు చేసుకోండి. ఎలాంటి పరిస్థితులనైనా యాక్సెప్ట్ చేయటం అలవాటుగా మారగలిగితే ఇక్కడ మీకు అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. మీ మనస్సు కూడా చాలా ప్రశాంతతకు దగ్గరగా అవుతుంది. ఇప్పుడు మీరు రాసిన మాటల్ని 1కి 10 సార్లు చదవండి. అది సింపుల్గా 10 సార్లు చెప్పడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి. అలా ఉందా లేదా అని 1కి 10 సార్లు సరిచేసుకోండి. సరిగ్గా చూసుకోండి. ఉదాహరణకు, మీరు 1,00,000 రూపాయలు అప్పు తీర్చాలి అనుకుంటే నా అప్పులన్నీ తీరాలి అని కాకుండా నేను ఆర్థిక పరంగా ఉన్నతంగా ఉండాలి అని చెప్పుకోండి. అలానే మీరు ఒక సొంత ఇంటిని పొందాలి అనుకుంటే దానికోసం ఇలా చెప్పండి: నేను నాకు అనుకూలమైన ఆనందాల్ని అందించే ఇంటిని పొందాలి అని. వాటికి అందుకోవటానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంటూ విశ్వాన్ని అడగాలి. మీరు పదాల్ని ఎంచుకోవటం, కోరింది దక్కించుకోవటానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండటం, ఈ రెండు కూడా చాలా చాలా అవసరం.
ఇందులోనే మీ మాటల్ని మీరు అంగీకరించడం, అంగీకరించలేకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. మరి ఈ మాటల్ని విశ్వానికి వినిపించేలా చెప్పడం ఎలా అనుకుంటున్నారా? ముందుగా ఈ మాటల్ని మీరు ఫీల్ అవుతూ చదవగలగాలి. అలా చదివేందుకు అనుకూలంగా మీ మనస్సుని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మీరు రాసుకున్న ఎఫర్మేషన్స్ ని కళ్ళు మూసుకొని విశ్వానికి కానీ లేదా మీకు ఇష్టమైన దైవానికి కానీ చెప్పుకోండి. మీకు ఎవరిపై ఎక్కువ విశ్వాసం ఉంటే వారితో చెప్పుకోవచ్చు. ఇక అసలు విషయానికి వద్దాం. అదే విశ్వానికి లేదా భగవంతుడికి వినబడేలా చెప్పడం. ముందే మనం చెప్పుకున్నాం, వినబడేలా చెప్పడం అంటే పెద్దగా అరిచి చెప్పడం కాదు. ప్రశాంతమైన మనసుతో మీరు ఎంచుకున్న ఎఫర్మేషన్స్ ని చెప్తున్నప్పుడు దాన్ని మీరు తిరిగి వినగలగాలి. అది మీ చెవులతో అయితే కాదు. ఒకే పాటని మనం పదే పదే పాడుతున్నప్పుడు ఆ పాట ఎలా అయితే మనం పాడకపోయినా మన మనస్సులో, మైండ్లో వినబడుతూ ఉంటుందో ఆ విధంగా వినబడాలి. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడైతే ఒక ఎఫర్మేషన్ ని ప్రశాంతంగా చెప్పడం మొదలు పెడతారో ఆ క్షణంలో మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఆ మాటను తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ దాన్ని కన్ఫర్మ్ చేసుకోలేదు. మీరు మొదటిసారి ఎఫర్మేషన్ ని చెప్పండి. ఉదాహరణకు, నాకు అనుకూలమైన ఆనందాల్ని అందించే అందమైన ఇంటిని అందుకుంటున్నాను అని ఒక ఎఫర్మేషన్ ని చెప్తారు. కొన్ని సెకండ్స్ గ్యాప్తో మళ్లీ చెప్పండి. ఇలా నిదానంగా రిలాక్స్ గా చెప్తూ ఉన్నప్పుడు కొంత సమయానికి మీరు ఎఫర్మేషన్ ని చెప్పడం మానేసి మీ మైండ్ ని కాస్తంత సమయం నిశ్శబ్దంగా ఉంచండి. అలా ఉంచి గమనించండి. ఇదే ఎఫర్మేషన్ మీ మైండ్ నుండి రావటం మొదలు పెడుతుంది. ఇలా మీరు చెప్పడం ఆపిన తర్వాత మీ మైండ్ నుండి ఈ వాయిస్ వినగలిగారు అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అనడంలో ఎలాంటి అనుమానం, అపోహ అనేది మీకు కొంచెం కూడా అవసరం లేదు. మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, మనం ఎప్పుడూ విశ్వంతో కనెక్ట్ అయ్యే ఉంటాము అని. ఇలా వినబడే శబ్దం మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ కావచ్చు, సబ్ కాన్షియస్ మైండ్ కావచ్చు, లేదా యూనివర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కావచ్చు. ఇలా పేరు ఏదైనా సరే వాటి నుండే వస్తుంది అని గ్రహించాలి. అంటే మీరు చెప్పే మాటను మీ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటున్నప్పుడే మీరు ఇలా తిరిగి ఈ మాటలను వినగలుగుతారు. ఇలా వినగలుగుతున్నారు అంటే మీరు చెప్పింది విశ్వంలోకి హై ఫ్రీక్వెన్సీలో చేరుతుందనే అర్థం. మీకు కూడా ఈ విధంగా ఎఫర్మేషన్స్ చెప్తున్నప్పుడు మీరు చెప్పిన ఎఫర్మేషన్స్ తిరిగి మీకు వినబడుతుంది అంటే మీరు 100% పర్ఫెక్ట్ గా ఎఫర్మేషన్స్ ద్వారా మీ కోరికను విశ్వానికి చేర్చగలిగారనే అర్థం. విశ్వం కూడా మీరు చెప్పిన మాటకు 1000% స్పందిస్తుందనే మీరు అర్థం చేసుకోవాలి. ఇక మీరు ఎఫర్మేషన్ ని ఈ విధంగా చెప్పాలి అనే విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో